ఇక లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పార్థివ దేహానికి అంతిమ యాత్ర కొనసాగుతోంది. అయితే సాయంత్రం శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. పెద్ద సంఖ్యలో అటు అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. శివాజీ పార్కులో జరిగే అంత్యక్రియలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక ఈ ఉదయం ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలిగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లోనూ కథానాయికగా నటించారు. ఇక లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పార్థివ దేహానికి అంతిమ యాత్ర కొనసాగుతోంది. సాయంత్రం శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. పెద్ద సంఖ్యలో అటు అభిమానులు, ఇటు బాలీవుడ్ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. శివాజీ పార్కులో జరిగే అంత్యక్రియలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ ఉదయం ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలిగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లోనూ కథానాయికగా నటించారు.
ఇక లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పార్థివ దేహానికి అంతిమ యాత్ర కొనసాగుతోంది. సాయంత్రం శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. పెద్ద సంఖ్యలో అటు అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. శివాజీ పార్కులో జరిగే అంత్యక్రియలలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. అయితే ఈ ఉదయం ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలిగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లో కథానాయికగా కూడా చేశారు. సింగర్ లతా మంగేష్కర్ ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలిగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లో కథానాయికగా కూడా నటించారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలిగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లోనూ కథానాయికగా నటించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1928 సెప్టెంబర్ 29న లతా మంగేష్కర్ జన్మించారు. 1942లో లతా కళా ప్రయాణం ప్రారంభించారు. 980 సినిమాల్లో పలు భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. మరాఠీ చిత్రంలో కథానాయికగా చెల్లెలుగా అరంగేట్రం చేశారు. 1947లో మజ్బూర్ చిత్రంలో లతా మంగేష్కర్ గాయనిగా ప్రస్థానం మొదలైంది. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు.
1959లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ వ్యాసం ప్రచురితమైంది. 1999లో భారతరత్న, 1969లో పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. 2006లో ది లీజియన్ ఆఫ్ హానర్ అవార్డును ఫ్రాన్స్ అందించింది. 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ను పొందారు. ఇక 2009లో లతా మంగేష్కర్కు ఏఎన్ఆర్ జాతీయ అవార్డును పొందారు. గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లతాజీ లేని లోటు తీర్చలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లతాజీ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. లతా మంగేష్కర్ మరణం పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో తరాల పాటు ఆమె పాటలు గుర్తుండిపోతాయన్నారు.
లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం 2 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను మాటల్లో చెప్పలేనన్నారు. ఆమె మరణం తనకు వ్యక్తిగతంగానూ నష్టాన్ని చేకూరుస్తుందని ట్వీట్ చేశారు. భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్ జీ మృతి బాధాకరమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలిగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లో కథానాయికగాను నటించారు.
అంత్యక్రియల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. విజువల్లో చూస్తున్నాం. శివాజీ పార్కుకు చేరుకున్నారు మోదీ. అయితే అటు బాలీవుడ్ ప్రముఖులు అలాగే లతా మంగేష్కర్ని చూడడానికి చాలామంది కూడా ఆవిడకి సంబంధించిన సన్నిహితులు కూడా వచ్చారు. ఇప్పుడు అంత్యక్రియల్లో మోదీ పాల్గొన్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం లైవ్లో. ఆమెకు నివాళులర్పించడానికి మోదీ వచ్చారు. అయితే అంతిమ యాత్రలో అభిమానులు అలాగే బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పార్థివ దేహానికి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ముంబై శివాజీ పార్క్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు శివాజీ పార్క్ వరకు సాగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శివాజీ పార్కుకు చేరుకుని లతా మంగేష్కర్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. అయితే అంత్యక్రియల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇక ఈ ఉదయం ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలిగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లోనూ కథానాయికగా నటించారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పార్థివ దేహానికి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ముంబై శివాజీ పార్క్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు శివాజీ పార్క్ వరకు సాగిన అంతిమ యాత్రలో పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శివాజీ పార్కుకు చేరుకొని లతా మంగేష్కర్ భౌతికాయానికి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ ఉదయం ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన లతా మంగేష్కర్ బ్రీచి కాండి ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలిగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లోనూ కథానాయికగాను నటించారు.